బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బెంగళూరు రామేశ్వరం కేసులో జరిగిన పేలుడులో పోలీసులు పురోగతిని సాధించారు. పిఎఫ్ఐ మాజీ సభ్యుడిని అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. అతని వద్ద కీలక సమాచారం ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకొని అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గురు ఏదైతే రామేశ్వరం కేసు బెంగళూరులో జరిగిన బాంబేలుళ్ల వ్యవహారానికి సంబంధించి ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించడం జరిగింది. నిన్న బస్సులో ఏదైతే అనుమానితుడు పేలుళ్లకు పాల్పడిన అనుమానితుడు బయలుదేరుతున్న క్రమంలో ఇటు అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు అటు ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎన్ఐఏ పోలీసు అధికారులు వెంటనే ఆ భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఊహా చిత్రం ఏదైతే విడుదల చేయడం, ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ క్రమంలో అతను ఈ పేలుళ్లకు పాల్పడిన వ్యక్తి కాదా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు మొదట కొంత ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత అతను అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అతను ఏదైతే ఆ పేలుళ్లకు కుట్ర పన్నిన వ్యక్తి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. అధికారికంగా అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా కూడా ఎన్ఐఏ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఇతను వెనకాల ఈ లష్కర్ ఎ తోయిబా వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న కోణంలో, అసలు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తులు ఎవరు, దీని సూత్రాలు ఎవరు, మాజీలు ఎవరు అన్న కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే కృష్ణ, పేలుడు జరిగి వారం రోజులు గడుస్తున్నా కూడా బెంగళూరులోనే ఇంకా నిందితులు తిరుగుతూ ఉన్నాడు కదా, అంటే ఇంకా రానున్న రోజుల్లో ఏమైనా పేలుళ్లకు కుట్ర పడుతున్నట్లుగా తెలుస్తుందా? ఏదైతే పేలుళ్లు జరిగిన వెంటనే ఎవరైతే పేలుళ్లకు పాల్పడ్డారో ఆ వ్యక్తులు కనుక వెంటనే పారిపోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎప్పుడైతే పేలుళ్లు జరిగిన వెంటనే పోలీసులు ముందుగా అటు ఎయిర్పోర్ట్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లు వీటన్నిటిని కూడా అప్రమత్తం చేస్తారు. సో ఈ కోణంలో ఒకవేళ పారిపోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అతను దొరికిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్ది రోజుల పాటు ఈ ఏదైతే నగరంలో పేలుళ్లు జరిగిన నగరంలోనే కొద్ది రోజుల పాటు ఉండి ఆ తర్వాత పోలీసుల తనిఖీలు పోలీసుల తనిఖీలు నిఘా తగిన తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడం చాలా సులువుగా భావిస్తుందన్న కోణంలోనే తీవ్రవాది పేలుళ్లకు పాల్పడిన తీవ్రవాది కూడా అక్కడక్కడే సంచరిస్తున్నట్లుగా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పేలుళ్ల వ్యవహారానికి సంబంధించి ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఆ తర్వాత అనుమానితుడి ఊహా చిత్రాన్ని విడుదల చేయడం జరిగిందో, సో ఆ కోణంలో అధికారులు దర్యాప్తు చేశారు. ఆ తర్వాత అనుకోని ఘటనలో అతను బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొదట అతను అనుమానితుడుగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు అధికారులు సేకరించారు. అతను ఏదైతే ఈ పెళ్లిళ్లకు పాల్పడిన సూత్రధారి అని చెప్పేసి గుర్తించి ప్రస్తుతం అతన్ని విచారణ చేపట్టడం జరుగుతోంది. థ్యాంక్ యూ కృష్ణ.